ఇంకా టౌన్ ప్లానింగ్ సంబంధించి చెప్తే కూడా నేను చెప్పాల్సిన అవసరమే లేదు. టౌన్ ప్లానింగ్ అంటేనే మన రాష్ట్రంలోనే ఒక మంచి పేరు ఉంది. అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో టౌన్ ప్లానింగ్కి మంచి పేరు. ఏ ఒక అధికారైనా అక్కడి నుంచి రావాలంటే కూడా అనంతపురం అంటే కూడా 2 చేతులు దండం పెట్టి అనంతపురం అయితే మేము రామని చెప్పి కూడా తెలియజేసే పరిస్థితి. ఇంకా ఎవరైనా పొరపాటుగా ఇంకా ప్రెషర్తో ఇక్కడ వచ్చినారా, ఇక్కడ ఉండే కొంతమంది అధికారులు వాళ్ళకి బెదిరించి వెళ్ళిపోయే వరకు వదిలిపెట్టరు. అలా పరిస్థితి అనంతపురంలో టౌన్ ప్లానింగ్కి సంబంధించి. ఏదో ఒకరో ఇద్దరు ఉన్నారు ఇక్కడ, కేవలం వాళ్ళ ఆదాయం కోసం ఇక్కడ పనిచేస్తున్నారు తప్ప ఈ 20 నెలల కాలంలో అనంతపురం నగరంలో మెయిన్ రోడ్స్ కావచ్చు, మెయిన్ రోడ్లో ఉన్నటువంటి స్థలాలు కావచ్చు, కొన్ని అప్రూవల్ లేకుండా కడుతున్నా కూడా కళ్ళు మూసుకొని చూసి చూడనట్టు పోతున్నారంటే ఏ విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి నేతలతో భయపడి వీళ్ళంతా ఊరికే ఉన్నారో తెలియని పరిస్థితి. ఏమైనా కానివ్వండి, ఒక అప్రూవల్ కావాలన్నా కూడా కూటమి నేతలు ఇంటి దగ్గర నుంచి అప్రూవ్ అయితేనే వీళ్ళు ఇక్కడ అప్రూవ్ చేసే పరిస్థితి. అంత దౌర్భాగ్య పరిస్థితితో టౌన్ ప్లానింగ్ ఉండేమని తెలియజేస్తున్నాను. ప్రభుత్వం ఏదో కొన్ని అన్ఆథరైజ్ బిల్డింగ్స్ అన్ని ఆథరైజ్ చేసుకొని చెప్పేసి బీపీఎస్ స్కీమ్ తీసుకురావడం జరిగింది. మా నగరం తప్ప వేరే మున్సిపాలిటీ అన్ని చోట్ల కూడా ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి కూడా ఆల్మోస్ట్ అన్ని అయిపోయి కూడా వచ్చినాయి. ఇక్కడ బేరాలు కుదరలేదా, లేకపోతే కూటమి ప్రభుత్వం నాయకులతో ఇంకా వాళ్ళ ఇంటికి పోయి వీళ్ళంతా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎవరు లేరు కదా కూటమి నాయకులందరూ కూడా, వాళ్ళతో బేరాలు కుదరక ఇక్కడ అన్ని అప్లికేషన్లు పెండింగ్ పెట్టినారా అని చెప్పేసి కూడా ఇవన్నీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి అనంతపురంలో. వీళ్ళందరూ కూడా వీళ్ళపైన చర్యలు తీసుకోకపోవడం ఎందుకు అంటే కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా వీళ్ళకి సహకరిస్తున్నారు కాబట్టి ఈరోజు ఏ ఒక్క చర్య కూడా తీసుకోకపోవడం కూడా ఎంత దౌర్భాగ్య పరిస్థితులు కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. ప్రతి సందుకు చూపిస్తాం ఇప్పుడు మేము, ప్రతి సందుకి అప్రూవల్లో ఉండవు, పెద్ద పెద్ద షెడ్లు వేసేసినారు. ఏమంటే కళ్ళు నిద్రపోయినారు అధికారులు ఏమన్నా? కమిషనర్ గతంలో ఉండే ఒక కమిషనర్ బాలస్వామి అని, గ్రేట్ బాలస్వామి గారు ఉండరు. అనంతపురం నగరాన్ని సర్వనాశనం చేసినాడు ఆయన, ఎంత సర్వనాశనం చేసినాడు అనంతపురం నగరాన్ని. బాలస్వామి అని గత కమిషనర్ ఉండే ఇక్కడ